గ్రూప్ 2 ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చాక చాలామంది యాస్పిరెంట్స్ రాబో మెయిన్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలని స్ట్రాటజీ గురించి అడగడం జరిగింది. అలాగే టెస్ట్ సిరీస్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ కూడా మెయిన్స్ స్ట్రాటజీకి సంబంధించి పర్ఫెక్ట్ షెడ్యూల్ అండ్ స్ట్రాటజీ కావాలని చెప్పి అడగడం జరిగింది. సో, దానికి సంబంధించి బుక్స్ లిస్టు, టాప్ రిసోర్సెస్ అండ్ 100 డేస్ ప్రిపరేషన్ ప్లాను మరియు బెస్ట్ షెడ్యూల్‌ని మనం కాసేపట్లో తెలుసుకోబోతున్నాము. హాయ్! వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, ఈ క్లాస్లో మనము బుక్స్ అండ్ టాప్ రిసోర్సెస్తో పాటుగా మొత్తం ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి 4 అంచెలుగా ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి ఇన్‌డెప్త్‌గా చూస్తాము. సో, ఫర్దర్‌గా వెళ్ళే ముందు టాప్ 2000 ఎంసీక్యూస్ మెయిన్స్ మ్యారథాన్ క్లాసెస్ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. అంతేకాకుండా రేపటి నుంచి మనము వీక్లీ కరెంట్ అఫైర్స్ డెడికేటెడ్ టు గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటిక్స్ సంబంధించి డిస్కస్ చేసుకుంటాము. అలాగే ప్రిలిమినరీ రిజల్ట్స్ తర్వాత టెస్ట్ సిరీస్ని అందరికీ అందుబాటులో ఉంచే విధంగా కరెంట్ ప్రైస్ 1399ని 899కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇంతవరకు ఎవరైనా రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అలాగే టెస్ట్ 1 అనేది పబ్లిక్లో అందరికీ అవైలబుల్గా ఉంది. ఒకసారి టెస్ట్ని అటెంప్ట్ చేయండి. సో, మనం ఇప్పుడైతే బుక్స్ లిస్ట్ని డిస్కస్ చేసుకుందాము. సో, బుక్స్ లిస్ట్ వచ్చేసి తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ని అయితే గుర్తించండి. పేపర్ 1 ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీకి సంబంధించి హై స్కోరింగ్ సబ్జెక్ట్. రమారమి మీరు 140 టార్గెట్గా పెట్టుకోవాలి. ఎంత వస్తుందనేది పక్కన పెడితే 140 మినిమం టార్గెట్గా పెట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఏపీ హిస్టరీలో అట్లీస్ట్ 70+ వచ్చే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి. దాని కొరకు రిసోర్సెస్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కు అండ్ రఘునాథరావు గారి బుక్, ఈ 2 బుక్స్ని మీరు పీల్చి పిప్పి చేయాలి. ఎలా అంటే ప్రతి లైన్ మీకు గుర్తుండే విధంగా అనాలిసిస్ చేసి ఒక్కొక్క లైన్ నుంచి ఇంకొక లైను ఏ విధంగా ప్రొడ్యూస్ అయిందనేది గుర్తించాలి. దానితో పాటుగా ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అది జోగినాయుడు గారి బుక్ కావచ్చు, లేదంటే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏ బుక్ అయినా కావచ్చు. పై 2 మీకు రిసోర్సెస్ అయితే కిందది ఒక బుక్ లాగా పనిచేస్తుంది. రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుంటే బిట్టు పక్కకి ఎలా పోతుందో ఆ జూలై 28వ తేదీన చూద్దాము. ఎందుకంటే ఏ బుక్ అయినా ఏ బిట్ అయినా ఈ రెండింటి నుంచే రావాలి కాబట్టి ఈ రెండింటిని మీరు హై ఎండ్గా ప్రిపేర్ అవ్వండి. దెన్ ఇండియన్ పాలిటీకి ఏ బుక్ అయినా ఇండియన్ స్టాండర్డ్లో మనకు ఉన్నటువంటి బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి. బట్ లక్ష్మీకాంత్ ఈజ్ మచ్ నీడెడ్. అది తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఇంతవరకైతే యూపీఎస్సీ అభ్యర్థులందరూ కూడా బైబిల్ బుక్ లాగా దీన్ని భావిస్తారు లక్ష్మీకాంత్ని. కాబట్టి తెలుగులో ఉన్నటువంటి ఈ బుక్ని ఇన్డెప్త్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ తర్వాత ఎకానమీ గురించి కానీ చూసినట్లయితే తెలుగులో ప్రఖ్యాతమైనటువంటి ఎకానమీ బుక్ అంటే మనకి చిరంజీవి గారి బుక్కే కనపడుతుంది. సో, తెలుగు అకాడమీ బుక్ అండ్ చిరంజీవి గారి బుక్ని ముందు పెట్టుకొని ఎకానమీని ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రమేష్ సింగ్ సంబంధించినటువంటి బుక్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు చిరంజీవి గారి బుక్ని. అయితే మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఎకానమీ అనేది ఒక డైనమిక్ సబ్జెక్టు కాబట్టి లాస్ట్ 1.5 ఇయర్కి సంబంధించి ఇండియన్ ఎకానమీలో వచ్చినటువంటి మార్పులు, కొత్త పాలసీలు, పోర్టల్స్, విధానాలు ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. సో, దీనికి ఈ లాస్ట్ 1.5 ఇయర్స్కి సంబంధించినటువంటి రిసోర్సెస్ని కాసేపట్లో మనం డిస్కస్ చేసుకుంటాము. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా తెలుగు అకాడమీ వాళ్ళు వీటిని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎన్టీ మీద ఇవ్వడం జరిగింది. అయితే గుర్తించండి, 5 సెక్షన్స్ని కలిపి కవర్ చేసే బుక్ ఎక్కడా లేదు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని మనం పేరుకు పిలుస్తున్నాం కానీ 3 సెక్షన్స్ అటుగా ఉంటే మిగతావి ఎన్విరాన్మెంటు, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద, పొల్యూషన్ మీద ఉన్నాయి కాబట్టి కొంచెం డిఫర్ అనేది అవుతుంది. కాబట్టి మార్కెట్లో ఉన్నటువంటి ఏదైనా స్టాండర్డ్ బుక్ తీసుకోండి, లేదంటే హరికృష్ణ గారి బుక్ కానీ తీసుకున్నా సరిపోతుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ వస్తే శంకర్ ఐఏఎస్ అనేది ది బెస్ట్ రిసోర్స్ అనేది ఎస్ఎన్టీగా ఉంది. దాంట్లోని ఎన్విరాన్మెంట్ అయితే చాలా చక్కగా ఇచ్చున్నారు దాంట్లో. అండ్ ఎస్పెషల్లీ పొల్యూషను, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇదంతా కూడా శంకర్ ఐఏఎస్లో మీకు కవర్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా మంత్లీ కరెంట్ అఫైర్స్ ఫర్ లాస్ట్ 1.5 ఇయర్ అనేది దీనికి కూడా పెట్టుకోండి. సో, ఇవైతే బుక్స్ లిస్టు. మీరు చేయాల్సిందల్లా ఈ బుక్స్ మ్యాక్సిమం
అందరి దగ్గర ఈ బుక్స్ అనేటివి ఉంటాయి అటు ఇటుగా. మీరైతే ఈ మూమెంట్‌లో బుక్‌ని చేంజ్ చేసే పరిస్థితి అయితే తీసుకురావద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏపీ హిస్టరీకి జోగినాయుడు కాకుండా ఇంకేదైనా బుక్ చదువుతున్నారని అనుకుంటే ఆ బుక్‌ని తీసుకోండి. బట్ దానికి అడిషనల్‌గా మాత్రము బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కు, రఘునాథరావు బుక్ అయితే మ్యాండేటరీగా ఉండి తీరాలి. అదే పాలిటీ గాని మీకు కృష్ణారెడ్డి గారి బుక్ కావచ్చు, రమాదేవి గారి బుక్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని చదవండి, ఇబ్బంది ఏం లేదు. ఓవరాల్‌గా మనకి కావాల్సింది ఏంటిదంటే చదువుతున్న బుక్‌ని ఎక్కువ సార్లు రివిజన్ చేయడం కావాలి గానీ బుక్ మార్చడం అనేది కాదు. మ్యాక్సిమం టైమ్స్ మనకి రివిజన్ నీడెడ్. సో 140 టార్గెట్ ఫర్ పేపర్ 1, అట్‌లీస్ట్ 120 టార్గెట్ ఫర్ పేపర్ 2. పేపర్ 2 అనేది డైనమిక్‌గా ఉంటుంది. తెలివిగా వ్యవహరిస్తే మాత్రము పేపర్ 2లో 110-120 ఈజీగా స్కోర్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనము రిసోర్సెస్ చూద్దాము. సో రిసోర్సెస్‌లో మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ బుక్ అనేది మచ్ నీడెడ్. అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బుక్ చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్‌కు మార్చి మంత్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బుక్ మీరు చదువుతున్నారనుకుంటే దాంట్లో మీరు సబ్జెక్ట్ వైస్‌గా షార్ట్ నోట్స్ రాసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంటు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనపడుతున్న ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంటు. స్టేట్ లెవెల్‌లో ఎనీ మ్యాగజైన్ మీరు తీసుకోండి. షైన్ ఇండియా కానీ, లేదంటే ఆర్‌సి రెడ్డి పబ్లికేషన్స్ గానీ ఏదైనా ఒకటి తీసుకోండి. బట్ ఇన్ అడిషన్ టు దట్ సెంట్రల్ లెవెల్‌లో ఒకటి కావాలి. అదేంటంటే నేషనల్ లెవెల్‌లో ఏదైనా ఒక యూపీఎస్సీ మ్యాగజైన్ తీసుకోండి. విజన్ అయినా పర్లేదు, ఇన్సైట్స్ అయినా పర్లేదు, ఏదైనా ఒకటి మ్యాండేటరీగా తీసుకోండి లాస్ట్ 1 ఇయర్‌కి సంబంధించి. అయితే మాకు ఇంగ్లీష్ మీడియంలో అంత టఫ్‌గా ఉన్నది మేము చదవలేము అనుకుంటే ఏకేఎస్ వాళ్ళు అంతే కంటెంట్‌తో కూడింది తెలుగులో ఇస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మాత్రం దగ్గర పెట్టుకోండి. సో లాస్ట్ 1 ఇయర్ స్టేట్ లెవెల్‌ది ఉండాలి, నేషనల్ లెవెల్‌ది 1 ఇయర్ ఉండాలి. సో ఆ 2 మ్యాగజైన్స్‌ని ఇంటిగ్రేట్ చేసుకొని మీరు షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఇదైతే తథ్యం. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ లాంటిది ఎనీ ప్రిపరేషన్ యూపీఎస్సీ లెవెల్ కావచ్చు, లేదంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఏపీపీఎస్సీ ధోరణి కావచ్చు, అదే పిఐబి రిపోర్ట్. పిఐబి రిపోర్ట్ అనేది హైలీ రికమెండెడ్. ఈ రిపోర్ట్‌లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటది, ఎన్విరాన్మెంట్ ఉంటది, ఇండియన్ పాలిటీ ఉంటది, ఎకానమీ ఉంటది. ఎవ్రీథింగ్ పిఐబి రిపోర్ట్‌లో ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం మచ్ నీడెడ్. ఎందుకంటే మీకు కావాల్సింది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాబట్టి. అదే లెవెల్‌లో మీకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావాలంటే మీ ప్రిపరేషన్ కూడా ఎగ్జిక్యూటివ్ లెవెల్‌లో ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ప్రిపరేషన్ కావాలి. కాబట్టి పిఐబి. నెక్స్ట్ వచ్చేసి యోజన అండ్ కురుక్షేత్ర మ్యాగజైన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మచ్ రికమెండబుల్. ఎందుకనంటే చాలాసార్లు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్‌లో ఈ 2 కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాయి. అయితే మొత్తం మ్యాగజైన్ మీరు చదవాల్సిన అవసరం లేదు. కేవలము ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్‌గా ఈ మూడిటిని కవర్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు ఆల్రెడీ 2 మ్యాగజైన్స్ చదివాం కదా, మళ్ళీ ఈ 2 ఏంటి అని మాత్రం అనుకోవద్దు. మీకు కావాల్సింది ఎగ్జిక్యూటివ్ పోస్టు. రేపు మీరు డిప్యూటీ తహసీల్దార్ కావాలి అని అంటే అదే స్థాయిలో మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఎక్కువగా పిఐబి నుంచి, హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎడిటోరియల్స్ నుంచి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ హిందూ ఇలాంటి ఎడిటోరియల్స్‌ని సమ్మరైజ్ చేసి చాలా రిసోర్సెస్ అనేటివి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇది రీసెర్చ్‌కి సంబంధించింది. ఇప్పుడు మనము 100 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ దాన్ని మనం చూద్దాం. ఓవరాల్‌గా మనకి 106 రోజులు మిగిలున్నాయి. దీనిని మనము 3 స్లాట్స్‌గా డివైడ్ చేద్దాం. ఓవరాల్‌గా ఒక 4 స్లాట్స్‌గా డివైడ్ చేద్దాము. సో ఫస్ట్ 60 డేస్ అనగా 2 నెలలు మొత్తం సిలబస్ పూర్తి అయిపోవాలి. 100% సిలబస్ పూర్తి అవ్వాలి. 100% పూర్తి అవ్వాలి. మరి ఎలా అవ్వాలి? 100% సిలబస్ పూర్తి అయిన దానికి అర్థం ఏమిటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే సిలబస్‌లోని ప్రతి పదం మీద మీ దగ్గర 200 పదాలతో కూడిన వివరణ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీలో సెక్షన్ 1లో ఉంది. అసలు ఏంటి నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ? రీసెంట్‌గా ఏమన్నా ఆ యాక్ట్‌కి ఏమన్నా అమెండ్మెంట్ తెచ్చి ఇంకేమన్నా తీసుకొని వచ్చున్నారా? దాంట్లో ఏమేమి కవర్ అవుతాయి? రీసెంట్‌గా వచ్చినటువంటి మార్పులు ఏమిటి?
అంటే కనీసము ఒక ఒక పాయింట్ తీసుకుంటే లేదంటే ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రాము అని చెప్పి ఇక్కడ హైలైట్ చేస్తున్నాం కదా! దాని మీద మీ దగ్గర ఎంత డేటా ఉంది? న్యూక్లియర్ పాలసీ ఏంటిది? ప్రోగ్రామ్ ఏంటి? రియాక్టర్స్ ఏంటి? ఏదైనా వాటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ ఏ విధంగా ఉంది? ఈ న్యూక్లియర్ ఎనర్జీ తరపున మనం ఏమన్నా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్‌గా రెన్యూవబుల్ ఎనర్జీకి ఏమన్నా లిమిటేషన్స్ కానీ, కండిషన్స్ కానీ పెట్టుకొని ఉన్నామా? అనేది ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంటే ఓవరాల్‌గా ప్రతి ఒక్క పదానికి మీ దగ్గర 200 పదాలతో కూడిన వివరణ ఉంటే 100% సిలబస్ కంప్లీట్ అయిందని చెప్పి మీరు భావించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రామ్‌జెట్ అంటే ఏంటి? రామ్‌జెట్ అంటే ఏమిటి? ఈ రెండిటికి సంబంధించి రీసెంట్‌గా ఏమన్నా మార్పులు, చేర్పులు వచ్చున్నాయా? అనేది మీరు చూడాలి. అంతేకాకుండా ఇంకా ఒకసారి ఎంత ఇన్ డెప్త్ ప్రిపరేషన్ మీకు నీడెడ్ అంటే ఐయూసీఎన్ మనకి ఎస్ఎన్టీలో ఇచ్చున్నారు. ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే అసలు ఐయూసీఎన్ అంటే ఏంటి? ఎప్పుడు పెట్టారు? ఎక్కడ పెట్టారు? ఎందుకోసం పెట్టారు? దాంట్లో ఉన్న రెడ్ లిస్ట్ అంటే ఏంటి? వల్నరబుల్ లిస్ట్ అంటే ఏంటి? లేకుంటే ఎక్స్‌ట్రీమ్ టు ఇట్లా అన్నీ ఉన్నాయి కదా! దాంట్లో ఇండియాకి సంబంధించిన డేటా ఏ విధంగా ఉన్నాయి? దానికి సంబంధించిన సమావేశాలు ఏమన్నా జరిగాయా? లాస్ట్ 1 ఇయర్‌కి సంబంధించి ఐయూసీఎన్ రిలేటెడ్ ఇన్ఫో ఏముంది? ఇదంతా మీకు రావాలి. అంటే స్టాక్ నుంచి కరెంట్‌కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ స్టార్ మార్క్ చేసి మరీ చెప్తున్నాను. ఈ 60 రోజుల మీ ప్రిపరేషన్‌లో భాగంగా షార్ట్ నోట్స్ రాసుకోవాలి. షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఏ విధంగా అయితే మీరు మంత్లీ మ్యాగజైన్స్ రాసుకునేటప్పుడు షార్ట్ నోట్స్ రాసుకోమని చెప్పానో, అదే రీతిలో మొత్తం సిలబస్‌లో కీ పాయింట్స్‌ని షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఉదాహరణకు ఏపీ హిస్టరీలో మోడర్న్‌లోకి వెళ్తే ఆంధ్ర మహాసభలు అనేటివి జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు. ఏ సమావేశము, ఎక్కడ జరిగింది, ఎవరు అధ్యక్షులు, ఆ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి, అంతా కూడా ఒక 4, 5 లైన్‌లో ఫస్ట్ టాప్ ఒక 7, 8 సభలది మీరు గాని రాసేసుకున్నారంటే టక్ అని చెప్పేసి టకటకా అని మీకు గుర్తొచ్చేస్తా ఉంటదనమాట. సో, వీటి యొక్క మహత్యం ఏదేందో మీకు లాస్ట్‌లో తెలుస్తుంది. షార్ట్ నోట్స్ యొక్క మహత్యం అనేది. సో, లాస్ట్ వరకి చూడండి. బేర్ విత్ సమ్ టైమ్. నెక్స్టు 15 డేస్. 2 నెలలు అనగా 60 రోజుల్లో మొత్తం సిలబస్‌ని పూర్తి చేశారు కదా! ఇప్పుడు నెక్స్ట్ 15 డేస్ ఏం చేస్తారంటే టోటల్ సబ్జెక్ట్‌ని రివైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీని తీసుకున్నారు. ప్రతి చాప్టర్‌ని కనీసం 5 సార్లు పూర్తి స్థాయిలో రివిజన్ చేసి తీరాలి. చేసి తీరాలి. ఎందుకంటే మీకు కావాల్సింది ఎగ్జిక్యూటివ్ పోస్టు. ఈ సమయంలో షార్ట్ నోట్స్‌ని ఉపయోగించి క్విక్ రివిజన్ కూడా చేయండి. షార్ట్ నోట్స్‌ని ఉపయోగించి క్విక్ రివిజన్ కూడా చేయండి. ఒకవేళ ఫస్ట్ స్లాట్‌లో అనగా 60 రోజుల్లో మీరు గాని షార్ట్ నోట్స్ రాయకపోతే అట్‌లీస్ట్ ఈ రెండవ స్లాట్‌లో అయినా సరే మీరు షార్ట్ నోట్స్‌ని తప్పకుండా రాసి తీరాలి. సో, ఇప్పుడు మీకు 75 రోజులు పూర్తయిపోయింది. ఇంకా మిగిలింది కేవలం 25 రోజులు. ఇవి అత్యంత కఠినమైన రోజులు. మీ ఆశయానికి మిమ్మల్ని దగ్గరికి తీసుకెళ్ళే సమయం కూడా ఇదే. మీకు కావాల్సింది ఒక మంచి పోస్టు. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉన్నటువంటి కాంపిటీషన్‌ని తట్టుకొని నిలబడి ఈ 25 డేస్‌ని మేనేజ్ చేసుకుంటే కన్ఫర్మ్‌గా ఒక మంచి పోస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో, ఆ 25 రోజుల్లో తొలి 5 రోజుల్ని కొంచెం డిఫరెంట్‌గా తీసుకురావడం జరిగింది. ఏమిటనంటే సబ్జెక్ట్ మొత్తాన్ని వెనక నుంచి ముందుకు తీసుకెళ్ళండి. వెనక నుంచి ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకు అనంటే నేను చెప్తా. ఫస్టు ఏపీ హిస్టరీలో మొత్తం 5 సెక్షన్‌లు ఉన్నాయి కదా! 1, 2, 3, 4, 5 ఉంది కదా! దాన్ని మీరు మోడర్న్ నుంచి మిడివల్‌కొచ్చి, మిడివల్ నుంచి ఏన్షియంట్‌కి రండి. ఎందుకనంటే బ్రెయిన్ అనేది అదే చదువుకుంటా పోతుంటే ఓకే. ఇది చదివిందే కదా! చదివిందే కదా! నిన్ననే కదా 4, 5 సార్లు రివిజన్ చేశాము. అదే శాతవాహనని అన్న ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అందుకే వెనక నుంచి ముందుకు గాని వెళ్ళామంటే బ్రెయిన్ కొంచెం అలర్ట్ అవుతుంది. అంతేకాకుండా చాలామంది లాస్ట్‌లో కొన్ని స్కిప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. బ్రెయిన్ స్కిప్ చేసేస్తుంది. అందుకే లాస్ట్ నుంచి ముందుకు రావడం వల్ల ఎఫెక్టివ్ రీడింగ్, ఇంకా చెప్పాలంటే రివర్స్ ఇంజినీరింగ్ మెథడ్ అని చెప్పి పిలుస్తారు. సో, దానివల్ల మీకు బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్‌గా వర్క్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ రిమైండర్ ఏందంటే షార్ట్ నోట్స్ ద్వారా క్విక్ రివిజన్ చేయడాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయండి ఈ తొలి 5 రోజుల్ని. ఇంకా మిగిలింది 20 రోజులు మాత్రమే. ఈ 20 రోజుల్లో మీరు తప్పకుండా గ్రాండ్ టెస్ట్‌లు రాసి తీరాలి. కనీసం 5 సార్లు మొత్తం ఈ సిలబస్‌ని పూర్తి చేసే విధంగా మీరు తయారవ్వాలి. మరి ఈ 20 రోజుల్లో మొత్తం సిలబస్సు 4 సబ్జెక్టులు ఎలా రివిజన్ చేస్తాము 5 సార్లు అనంటే అక్కడే మీకు ఈ యొక్క షార్ట్ నోట్స్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే దాని యొక్క ఇంపార్టెన్స్‌ని
స్టార్టింగ్ నుంచి చెప్తూ వస్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ రాయడం జరిగింది. అందులో ఒక బిట్ మిస్టేక్ ఉంది. ఏంటిది? శాతవాహనులకు సంబంధించి టాలమీ సమకాలీన రాజు ఎవరో మీకు తెలియలేదు. బై మిస్టేక్‌లో ఆ బిట్ తప్పు పెట్టారు. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి అయితే ఆన్సర్ యజ్ఞశ్రీ, అది ఓకే, తర్వాత తెలుసుకుందాము. కానీ ఆ బిట్ రాంగ్ అయిన సందర్భంగా మీరు ఏమి చేయాలంటే నేరుగా శాతవాహనులు చాప్టర్‌కి పోండి. ఆ చాప్టర్‌లో శాతవాహనులకు సంబంధించి అనేక ఆధారాలున్నాయి. సాహిత్య ఆధారాలు, అందులో స్వదేశీ రచనలు, అందులో టాలమీ వచ్చేసి మనకి గైడ్ టు జియోగ్రఫీలో శాతవాహనుల గురించి మెన్షన్ చేస్తాడు. మెగస్తనీస్ ఇండికా కావచ్చు, ప్లీనీ నేచురల్ హిస్టరీ అండ్ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రెన్సీ ఇలా. దాని తర్వాత శాసనాల్లో కూడా మనకి అశోకుని శిలాశాసనంలో ఎక్కడ ప్రస్తావించారు శాతవాహనుల గురించి అన్నప్పుడు ఈ 13వ శిలాశాసనము ఇలా. తర్వాత వాదాలు, ఆంధ్రవాదము, ఇదంతా కూడా మీ కళ్ళ కట్టినట్టు రివైజ్ అవ్వాలి. అందుకే షార్ట్ నోట్స్ అనేటివి లాస్ట్ మూమెంట్లో భలే హెల్ప్ అవుతాయి. మీ ఎవరైనా కానీ యూపీఎస్సీ ర్యాంకర్స్ యొక్క ఇంటర్వ్యూస్ కానీ చూసినట్లయితే షార్ట్ నోట్స్ యొక్క మహత్యము వాళ్ళు చెప్తా ఉంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మినిట్లో గ్రాండ్ టెస్ట్లు రాయడం ముఖ్యమే, కానీ మీరు మిస్టేక్ చేసిన ప్రతి దానిని కూడా ఇన్డెప్త్గా చదవడం అనేది అంతకన్నా ముఖ్యము. అన్నిటినీ కూడా క్విక్గా రివైజ్ చేయాలి. బట్ గ్రాండ్ టెస్ట్ రాశాక వాటిని కానీ అనాలిసిస్ చేయకపోతే అసలు రాయడమే వేస్ట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్ మచ్ నీడెడ్. రివైజ్. ఇప్పుడు రెఫరెన్స్ తీసుకుందాం. ఏదైనా ఒకటి మొదలు పెట్టే ముందు ఒక రెఫరెన్స్ కావాలి కదా. 2024 గ్రూప్ 1 ప్రిలిమినరీని తీసుకుందాం. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్నాము. గ్రూప్ 1 ప్రిలిమినరీని రెఫరెన్స్ తీసుకోవడంలో తప్పైతే లేదు. ఆ పేపర్ని తీసుకోండి. చాలామంది మీరు రాసి ఉండొచ్చు, బట్ ఇనేవే మళ్ళీ తీసుకొని ఇన్డెప్త్ అనాలిసిస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది 1:100 కాదు. అగైన్ మీరు రాస్తుండేది మెయిన్స్. 40% స్కోర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సెలక్షన్. పేపర్ ఘోరమైన టఫ్ వచ్చినా కానీ మినిమం 40% ఉంటే తప్ప సెలక్షన్కి కన్సిడర్ చేయరు. కాబట్టి 120 మార్క్స్ మచ్ నీడెడ్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క సెల్ఫ్ని మార్చండి. ఏపీపీఎస్సీ అభ్యర్థిగా ఉన్న మీరు వెంటనే యూపీఎస్పీ ఆస్పిరెంట్గా మారి తీరాలి. ఎందుకనంటే పేపర్ అనేది ఆ స్థాయిలో కనపడుతుంది కళ్ళకి. గ్రూప్ 2, గ్రూప్ 1 ఎవ్రీథింగ్ కూడా ఏపీపీఎస్సీ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈరోజు 92,250 మంది నుంచి 900 మందిని ఏపీపీఎస్సీ గుర్తించి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలంటే పేపర్ స్థాయి అనేది ఏ విధంగా ఉంటుందనేది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి బీఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్. సో ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ టెస్ట్ సిరీస్ తీసుకున్నా దాంట్లో చాప్టర్ వైజ్ టెస్టులు ఉండాలి, సబ్జెక్టివ్ వైజ్ టెస్టులు ఉండాలి, గ్రాండ్ టెస్ట్లు ఉండాలి. ఎందుకంటే 3 అంచెలలో మీరు ప్రిపేర్ అయితే ఇంత టఫ్ కాంపిటీషన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అంతేకాకుండా అసలు టెస్ట్ సిరీస్ ఎందుకంటే టైం మేనేజ్మెంట్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు, ఆప్షన్ని ఎలిమినేషన్ చేసేందుకు, అంతేకాకుండా వచ్చిన మార్కుల్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు. ఎంతమంది గ్రూప్ 2 ప్రిలిమినరీలో మంచి మార్కులు సాధించి కూడా కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇంకా ఎక్కువ ప్రశ్నల్ని అటెంప్ట్ చేసి వచ్చిన మార్కులను పోగొట్టుకున్నారు. కాబట్టి అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్లో చాలా తక్కువ పోగొట్టుకోవాలా అనేది మనకి ఈ టెస్ట్ సిరీస్ ద్వారానే తెలుస్తుంది. ఆ రోజులు పోయాయి. మా టెస్ట్ సిరీస్ నుంచి 90 వచ్చాయి, 80 వచ్చాయి, 70 వచ్చాయి అనే చెప్పే రోజులు పోయాయి. ఈ టెస్ట్ సిరీస్ వల్ల ఉపయోగం ఏంటిదంటే పైన చెప్పినట్టుగా వాస్తవంగా చెప్పాలంటే ఇలా ఎవ్వరు కూడా చెప్పుకోరు మనం చెప్తున్నట్టుగా. ఎందుకంటే మా టెస్ట్ సిరీస్లో డైరెక్ట్ బిట్స్ రావండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ పంతా మారిపోయింది, డైరెక్ట్ బిట్స్ రాలు. కానీ మీరు చూసినట్లయితే మొన్న ప్రిలిమినరీలో మనం కవర్ చేసిన టాపిక్స్ చాలా వరకు యూజ్ అయ్యాయి అని చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 3 అంచెలలో చాప్టర్ వైజ్ టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, వీటి ద్వారా ప్రతి సబ్జెక్ట్లో ఉన్న చాప్టర్స్ని దాదాపుగా 10 సార్లు రివిజన్ చేసే విధంగా మనము షెడ్యూల్ని రూపొందించున్నాము. షెడ్యూల్ అనేది అమ్యూజింగ్ స్టఫ్ యాప్ నందు అందుబాటులో ఉంది. దాన్ని నేను డౌన్లోడ్ చేసుకుని ప్రిపరేషన్ అయితే ముందుకు తీసుకెళ్ళండి. మీరు కావాలంటే మళ్ళీ అయినా రిజిస్టర్ చేసుకోండి. బట్ టైంని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసుకోవద్దు. ఈ 80 టెస్టులతో కూడిన మన యొక్క మెయిన్స్ టెస్ట్ సిరీస్ కరెంట్ ప్రైజు 1399 ఉంది. కానీ రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో అందరికీ అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో
899కి దాని యొక్క ప్రైస్ ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అంతేకాకుండా ఏపీపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్లో భాగంగా టెస్ట్ 1 అనేది పబ్లిక్గా అందరికీ అవైలబుల్లో ఉంది. వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అయితే అమేజింగ్ స్టఫ్ మీకు ఈ గ్రూప్ 2 ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ మాకు కూడా ఉంది. అట్లీస్ట్ 50+ మెంబర్స్కి పోస్ట్ కొట్టే విధంగా మనము మన వంతు ప్రయత్నం అనేది చేయాలనే ఉద్దేశంతో మెయిన్స్ మ్యారథాన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వీక్లీ సిఏ చూడండి, రేపు క్లాసెస్ అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే మనము వన్ లైనర్స్ క్వశ్చన్స్తో పాటు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం కవర్ చేయడం జరుగుతుంది. అలాగే పిఐబి తెలుగు రిపోర్టు, యోజన అండ్ కురుక్షేత్ర మంత్లీ సమ్మరీ క్లాసెస్ని కూడా మనము ఫ్రీగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని ఫాలో అయ్యేందుకు గాను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా ఈ ఒక్కరోజు అందుబాటులో ఉన్నటువంటి ఆఫర్ని వెంటనే యూజ్ చేసుకోండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన మంచి సోర్సెస్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో డౌన్లోడ్ ది అమ్యూజింగ్ స్టఫ్ యాప్. Subscribe for Group 2 regular classes. Thank you.